ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హరీష్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. సార్, ఈ సినిమాకి మీ అందరికీ తెలుసు, కర్త, క్రియ, కర్మ, అమ్మ, నాన్న, అక్క, చెల్లి అన్నీ నేనే అని. సో చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి మా దేశపతి శ్రీనివాస్ సార్ ఒక మాట చెప్పారు నాకు, ఎవరో యాంకరింగ్ చేయడం ఎందుకు, నీ సినిమాకి నువ్వే యాంకరింగ్ చేసుకుంటే బాగుంటుంది, నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్వి, రచయితవి, జబర్దస్త్ ఆర్టిస్ట్వి అని చెప్పి. మా రోజమ్మ కూడా ఉంది కాబట్టి కొంచెం ధైర్యం చేసి నా ప్రీలీజ్ ఈవెంట్కి నేనే యాంకరింగ్ చేసుకుంటున్నా, ఏ బడ్జెట్ లేకుండా ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్గా. ఒకసారి ఈ ధైర్యాన్ని గట్టిగా చెప్పట్లు ప్లీజ్. హలో, నువ్వు యాంకరింగ్ చేసి, యాక్టింగ్ చేసి, ప్రొడక్షన్ చేసి ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఎందుకు స్టేజ్ మీద నాకు వదిలే, నేను చూసుకుంటా. అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్ రౌండర్ కదా, చేద్దామని చెప్పేసి. ఆల్రెడీ సినిమా చేసావు కదా బ్రదర్, మళ్ళీ ఇది ఎందుకు? వద్దు, అక్కడ చూసి నేను ఇక్కడ చూసి అవసరం మాకు. ఇక్కడ నేను ఉంటాను కదా, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఇంత కష్టపడి సినిమాని ముందుకు తీసుకురావడం అంటే మామూలు పోట్లు కాదు, వెన్నుపోట్లు కూడా ఉంటాయి. ఇక్కడ వరకు తీసుకొచ్చామంటే అది అలాంటి పేరు పెట్టుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను వెనక్కి లాగిన వాళ్ళకి, నన్ను తొక్కాలని చూసిన వాళ్ళకి, మీరు లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ లేను. మీరంత బలంగా నొక్కబట్టే నేను ఇంత బలంగా ఇంతమంది ప్రముఖుల్ని తీసుకురాగలిగాను. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. మీరు లేదంటే నేను లేను. వాళ్ళు ఉంటారు, నువ్వు వాళ్ళకంటే పైన ఉండాలి ఎప్పుడు. మరి ఏంటి, యాంకరింగ్ నేను స్టార్ట్ చేస్తా? వద్దు, నేను చేస్తాంలే. మీరు చేస్తారా? నువ్వు అనవసరంగా ఫోన్ చేసి పిలిచావు కదా అన్న. మాట చెప్పిండ్రా? ఈవిడ మా ఆవిడండి. అంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరికి నేను మీ పెళ్ళి అన్నది తెలియదా? రోజమ్మ ఏందమ్మా, మీరే కదా చేతుల మీద పెళ్లి చేసిండ్రు. కానీ ఇందాక ఏదో అన్నారు, ఏదో ఆల్ ఏదో అన్నారు. ఇంగ్లీష్ లో అన్నాడా? ఇంగ్లీష్ అది అర్థం కాకపోయింది. వచ్చలే పోనీలే, మీ ఇద్దరు చేసుకోండి. నేను కిందకి వెళ్ళి అంటే నన్ను పిలిచిండ్రేమో అనుకొని నేను పరిగెత్తుకుంటూ వచ్చిన కాదా. ఇంట్లో డామినేట్ చేసి, స్క్రీన్ మీద డామినేట్ చేసి, ఇక్కడ డామినేట్ చేసి ఏం చేయాలమ్మా నేను? ఏం చేయదు. అదే ఓహో, అందుకే గుర్తు తెచ్చుకుంటున్నాడు మేడం. అందుకే రాగానే ఈవిడ నా వైఫ్ అని చెప్పుకుంది, అందుకే మర్చిపోతా ఉంటాడు మధ్య మధ్య. సరే, మీరు స్టార్ట్ చేసుకోండి. ఈ ఒక్కరోజు నా సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఈ వేదికకి నమస్కరిస్తూ, నేను సగౌరవంగా ఈరోజు నేను చక్కగా అక్కడ నుంచొని చూస్తూ ఉంటా. మాత, ఇప్పటి వరకు తెచ్చుకున్న పేరు చాలు, దయచేసి తీయకు. మనకి మంచి గుడ్ విల్ ఉంది. నేను మీ పక్కన ఉంటే మీ పేరు ప్రఖ్యాతి వస్తుందండి. పని చేయండి అమ్మా, మీరు ఇద్దరు పక్కన కూర్చొని మాట్లాడుకోండి. అన్న నేను యాంకరింగ్ చేయాలని అలా ఫిక్స్ అయినా అన్న. యాంకరింగ్ అని పిలుస్తారు, మీరు మాట్లాడుకుంటారు స్టేజ్ మీద. ఇంటికాడ మాట్లాడతలేడు అన్న, అందుకే స్టేజ్ మీద నన్ను 4 మాటలు మాట్లాడతాడేమో అని. సరే ఓకే.